మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం, మౌన పోరాటం. రాజశేఖర్ వాళ్ళు చెప్తే మీరు కిడ్నాప్ చేశారా? చెప్పండి రా. అవును సార్. దుర్గ గారు, మీ తెలివికి హ్యాట్సాప్. మీరు చేసింది చట్టరీత్యా నేరం అయినా మానవతా దృక్పథంతో ఓ కుటుంబాన్ని, ఎంతో మందికి అన్నం పెట్టే ఓ పెద్ద సంస్థని కాపాడారు. అందుకు మిమ్మల్ని ఓ మనిషిగా అభినందిస్తున్నాను. కేసు పూర్వాపరాలు పరిశీలించిన తరువాత కోర్టు దుర్గ గారిని నిర్దోషి అని నమ్ముతోంది. మానవత్వంతో ఈవిడ చేసిన త్యాగాన్ని అర్థం చేసుకుని అభినందిస్తూ ఈవిడ్ని విడుదల చేయవలసిందిగా కోర్టు ఆదేశిస్తోంది. ఈ కేసులో ఓ కుటుంబాన్ని హింసించడమే కాకుండా ఎన్నో నేరాలు చేసి పోలీసులని, కోర్టుని తప్పుదారి పట్టించాలని చూసిన విశాలాక్షి మహేంద్రలని ఐపీసీ సెక్షన్ 378, 403, 415 ప్రకారం 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు 50 లక్షలు జరిమానా విధించడమైనది. ముఖ్యంగా ఇంతకు ముందే ఎన్నో నేరాలు చేసి జైలు శిక్ష అనుభవిస్తూ పెరోల్ మీద విడుదలైన రాజశేఖర్ని పెరోల్ క్యాన్సిల్ చేసి కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా కోర్టు పోలీసు వారిని ఆదేశిస్తోంది. రాజశేఖర్కి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఈ కోర్టు తీర్పునిస్తోంది. అంతేకాకుండా 5 కోట్ల లంచం కేసులో అరెస్ట్ అయిన సిఐ ద్వారక విషయమై ఏసీబీని సంప్రదించి అందుకు సంబంధించిన సాక్ష్యాలని ఏసీబీ వారికి సమర్పించమని దుర్గా గారికి ఈ కోర్టు సూచిస్తోంది. The court is adjourned. రాజశేఖర్, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదు అంటారు. నీలాంటి వాణ్ణి చూసే ఆ మాట చెప్పుంటారు పెద్దవాళ్ళు. జైల్లో నువ్వు నిజంగా మంచిగా మారుంటే, బయటికొచ్చాక నువ్వు నిజంగానే మంచివాడిగా ఉండుంటే ఈ పాటికి నువ్వు కంప్లీట్గా కేసు నుంచి బయటపడిపోయేవాడివి. నీకు శిక్ష తగ్గేది, నిన్ను రిలీజ్ చేసేవాళ్లు. కాని నువ్వు
కొంచెం కూడా మారలేదు. అందుకే మళ్ళీ బయటికొచ్చేసరికి ముసలుడు అయ్యేంత వరకు శిక్ష వేసేశారు. నువ్వు నా కోసం గొయ్యి తవ్వాలి అనుకున్నావు. ఆ గొయ్యే నీకు సమాధయింది. విశాలాక్షి, మహేంద్ర, ఏ మనిషైనా జీవితంలో బావుండాలి అంటే మంచివాళ్ల వెనకే ఉండాలట. తెలివి తక్కువ వాడికి 10 అడుగుల దూరంలో ఉండాలంట. అదే మూర్ఖుడికి 100 అడుగుల దూరంలో ఉండాలంట. కాని మీరు ఈ దుర్మార్గుడు, క్రూరుడి దరి చేరారు. మీలో ఉన్న మంచితనాన్ని తట్టి లేపాలని నేను మిమ్మల్ని మా పక్కనే ఉండనిచ్చాను. కానీ మీరు నేను చెప్పినట్టు వినుంటే మీ ఇద్దరికీ హరిశ్చంద్ర గారి కంపెనీలో ఎంతో కొంత షేర్ వచ్చుండేది. ఈ పాటికి మీరిద్దరూ రుద్రతో సంతోషంగా బ్రతుకుతూ ఉండేవాళ్లు. కాని మీరు ఈ రాక్షసుణ్ణి నమ్ముకున్నారు. ఇతను ఊసరవెల్లి. ఈ దుర్మార్గుడితో కలిసి మీ నెత్తి మీద మీరే చెయ్యి పెట్టుకున్నారు. అందుకే మీరు కూడా ఇతనున్న చోటుకే వెళ్తున్నారు. వెళ్ళండి. హలో ఎస్ఐ గారు, మీ వాళ్ళని తీసుకెళ్ళండి. అయ్యో, మీ ఆతృత చూస్తుంటే జానకమ్మ గారి కోసం డైరెక్ట్ గా కోర్టుకి వెళ్ళిపోయేలా ఉన్నారు. అవునండి, అమ్మాయి గారు ఫోన్ చేసాకే కదా మీలో ఈ హడావుడి మొదలైంది. ఇంట్లో ఇంత సందడి వచ్చేసింది. అవును చిన్నయ్య, ఇన్ని రోజుల తర్వాత జానకమ్మ ఇంటికి వచ్చేస్తుంది. ఇది నిజంగా పండగ రోజే అయ్యా. పదండి పదండి. చిన్నయ్య గారు, మీరు ఇక్కడే ఉండండి. నేను ఎర్ర నీళ్ళు దిష్టికి రెడీ చేసి వస్తాను. వచ్చేసావా? ఏమండి? 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 పెద్దమ్మా, అమ్మ చూడు, నాన్నకు కనిపించాలని ఎంత ఎగ్జైట్మెంట్తో ఉందో. నిజమైన భార్యాభర్తల బంధం అలాగే ఉంటుంది సౌందర్య. ఇన్ని రోజులుగా రాజశేఖర్ జానకికి రాముణ్ణి దూరంగా ఉంచాడు కదా. పాపం రాముణ్ణి తను చాలా మిస్ అయి ఉంటుంది. అంతేనమ్మా, జానకికి పెళ్ళైన తర్వాత ఒక్కరోజు కూడా కళ్యాణరాముడికి దూరంగా ఉండలేదు. అనుక్షణం వాడు తన మొగుణ్ణి ఎలాంటి హింసలు పెట్టేస్తారోనని కంటికి రెప్పలా కాచుకునుండేది. అలాంటిది ఇప్పుడు ఇన్ని రోజులు వాణ్ణి చూడకుండా ఉండేసరికి పాపం మనసు వెలితైపోయింటుంది. ఆ వెలితి నింపుకోవటానికి పరుగు పెడుతోంది. పదండి మావయ్య. పదమ్మా. ఏమండి? 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 ఎలా ఉన్నారండి? ఏమండి? ఏమండి? రాజశేఖర్ జైలుకు వెళ్ళిపోయాడండి. విశాలాక్షి, మహేంద్రులు కూడా జైలుకి పంపించింది దుర్గక్క. అవునండి, రాజశేఖర్ సౌందర్యని నన్ను బంధించిన దగ్గరికి తీసుకొచ్చాడు. సౌందర్యాన్ని బంధించి నన్ను కోర్టుకు తీసుకెళ్లాడు. అక్కడ చూసారా మావయ్య వాళ్ళిద్దరి సంతోషాన్ని? ఈ సంతోషాన్ని వాళ్ళ ముఖాల్లో చూడాలనే మావయ్య నేనెన్ని రోజులు కష్టపడింది. దుర్గా, ఇదంతా నీదయ్యేనమ్మా. కాదు మావయ్య,
ఇది నా బాధ్యత. నేను నా బాధ్యత నెరవేర్చాను. అయ్యో రాముడు, నాకింకెప్పుడు మీ సంతోషమే కనబడాలి గాని ఈ బాధలు, అవి తీర్చినందుకు కృతజ్ఞతలు ఇవేవీ కనబడకూడదు, వినబడకూడదు. ఇక నుంచి ఈ ఆస్తిలో గాని మీ బిజినెస్లో గాని వేరే ఎవ్వరూ వేలు పెట్టరు. పూర్తిగా ఇవన్నీ మీవే. మీవి అని నువ్వు వేరైపోతావా తల్లి? ఈ ఆస్తులతో పాటు నా ఆత్మని కూడా జతచేసి మీకు అందించాను మావయ్య. ఇక నేను వేరేలా అవుతాను. అమ్మగారు మీరు లోపలికి వచ్చేసారా? సరే సరే ఉండండి, మీకు దిష్టి తీసుకొస్తాను. సరే మావయ్య, నాకింకో పనుంది. నేను వెళ్ళది పూర్తి చేయాలి. ఏంటక్కా పని? ద్వారక నిర్దోషని ప్రూవ్ చేసి ఏసీపీ కేసు నుంచి విడిపించాలి. అవునక్క, ద్వారకని అన్యాయంగా అరెస్ట్ చేశారు. వెళ్ళక్క, వెళ్ళి వెంటనే విడిపించు. సరే వెళ్ళొస్తాను. అక్క మళ్ళీ వస్తావా? నువ్వు మళ్ళీ వస్తావా అక్క? చెప్పాను కదా, నా ఆత్మని కూడా ఇక్కడే ఉంచేశాను అని. మరి ఆత్మ కోసం ఈ శరీరం రాకుండా ఎలా ఉంటుంది? ఇది నా చెల్లెళ్ళు. నేను తప్పకుండా వస్తాను. సరే అక్క, వెళ్ళిరా. సరే వెళ్ళొస్తాను. వస్తాను మావయ్య. వస్తాను సౌందర్య. ఏంటలా చూస్తున్నావు? మామ్ని డాడ్ని అరెస్ట్ చేయించి నన్ను మాత్రం వదిలేసావేంటా అని చూస్తున్నావా? లేదా ఎలా అరెస్ట్ చేయించాలా అని ప్లాన్ చేస్తున్నావా? నిన్ను అరెస్ట్ చేయించాలనుకుంటే ఇప్పటి వరకు ఆగేదాన్ని కాదు రుద్రా. నా కొడుకు విషయంలో నువ్వు మోసం చేసినందుకు సైలెంట్గా ఊరుకునుంటే చాలు. అప్పుడే నిన్ను పోలీసులు తీసుకెళ్లిపోయేవాళ్లు. కాని నాకు నీ మీద ఎప్పుడూ కోపం లేదు. నిన్ను బాధ పెట్టాలని అసలెప్పుడూ అనుకోలేదు. అనుకోకుండానే నాకు మామ్ని డాడ్ని దూరం చేసి నన్ను అనాథని చేశావా? వాళ్ళిద్దరూ అరెస్ట్ అవ్వడం అనేది వాళ్ళు చేసిన తప్పులకి కోర్టు వేసిన శిక్ష కాదు. వాళ్ళని నేరస్తుల్ని చేసి కోర్టులో నిలబెట్టావు. శిక్ష పడేలా చేశావు. నిజంగా వాళ్ళు చేసింది నేరం కాకపోతే వాళ్ళు మంచివాళ్లే అయితే కోర్టెందుకు వాళ్ళని శిక్షిస్తుంది? వాళ్ళు ఏ తప్పు చేయలేదని నిరపరాధులుగా వదిలేస్తుంది కదా. నీ బాధని నేను అర్థం చేసుకోగలను రుద్ర. అమ్మ నాన్నలకి శిక్ష పడితే ఏ పిల్లలకైనా చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీకు మీ అమ్మా నాన్నలు దూరంగా ఉన్నా నువ్వు అనాథవి కావు. అవును, నీకు నేనున్నాను, జానకుంది, మొత్తం ఈ ఇంట్లో అందరూ ఉన్నారు. కత్తితో నెక్ కట్ చేసేసి బ్యాడ్ బ్లడ్ అంతా బయటికి వెళ్ళిపోవటానికి కట్ చేశాను అన్నట్టుంది నువ్వు చెప్పేది. మామ్ని డాడ్ని బయటికి పంపించేసి నీకు మేమున్నాలే, నువ్వు హ్యాపీగా బతికే అంటున్నావా? అది కాదు రుద్రా. వద్దు, నాకేం చెప్పొద్దు. నువ్వు నా మంచి కోరుతున్నట్టు, నా మీద ప్రేమున్నట్టు. ఎస్, నీ మీద ప్రేముంది. నువ్వు జానకికి మేనకోడలివి, అంటే నాకు మేనకోడలివే. మేనత్తలకి మేనకోడళ్ల మీద ఎంత ప్రేమ ఉంటుందో నీకు తెలీదు. ఒక్కోసారి కూతురు కంటే ఎక్కువగా మేనకోడల్నే ఇష్టపడతారు. కానీ నీకు నా మీద కోపం తప్ప ప్రేమ లేదు. నీ మీద ప్రేమ ఉంది కాబట్టే మీ అమ్మా నాన్నల్ని ఇన్ని రోజులు క్షమిస్తూ వచ్చాను. నువ్వంటే ఎంతో ఇష్టం ఉంది కాబట్టే వాళ్ళిద్దరినీ ఎప్పుడో అరెస్టు చేయించగలిగే అవకాశం ఉండి కూడా ఇన్ని రోజులు ఉపేక్షిస్తూ వచ్చాను. అవును, వాళ్ల మీద కంప్లైంట్ ఇవ్వమని మహిళా రక్షణ విభాగం వాళ్ళు నాకెప్పుడో చెప్పారు. కాని నువ్వు బాధపడతావని, కేవలం నువ్వు బాధపడతావని కంప్లైంట్ ఇవ్వలేదు.
ఎంతో ఓపిగ్గా ఎదురు చూశాను వాళ్లలో మార్పొస్తుందని. కాని వాళ్ళు చేసిన దుర్మార్గాలకి రాజశేఖర్ని కూడా తోడు తెచ్చుకున్నారు. ఇంకా పెద్ద నేరం చేయబోయారు. దాని రిజల్టు వాళ్ళ అరెస్టుకి దారి తీసింది. ఇది వాళ్లంతట వాళ్లే పెట్టుకున్న కొరివి. ఇందులో నేను చేసింది చాలా తక్కువ. జానకిని ఎలాగైనా కాపాడుకోవాలని వాళ్ళ జానకిని దాచుంచిన చోటు కనుక్కునే ప్రయత్నం చేశాను. తెలుసుకున్నాను. వాళ్ళ నేరం రుజువైపోయింది. అంతే. చూడు రుద్ర, పిల్లల్ని కన్న తల్లిదండ్రులు పిల్లలకి మంచి భవిష్యత్ ఇవ్వాలని కష్టపడాలి. కాని పక్క వాళ్ళ కష్టాన్ని దోచేసి అదే న్యాయం అదే ధర్మం అని బరితెగించే పనులు చేసి పిల్లలకి అదే నేర్పించటం కరెక్ట్ కాదు. పిల్లలు మట్టి ముద్దల్లాంటి వాళ్ళు. అధికారం ఉన్న వాళ్ల దగ్గర నుండి అడుక్కు తినేవాళ్ల వరకు ఎవ్వరైనా పిల్లలకి మంచి నేర్పించి వాళ్ళని దేవతలుగా మార్చే ప్రయత్నం చేయాలి. రాక్షస పనులు చేస్తూ వాళ్ళని అలాగే తయారు చేయాలని అనుకోకూడదు. నీకు చాలా భవిష్యత్తుంది. ముందు ముందు చాలా భవిష్యత్తును చూడాల్సింది. అందుకే నిన్ను జైలుకి పంపించలేదు. మేనకోడలు మిగిలిన జీవితం ఎంతో బావుండాలని అనుకున్నాను. జైల్లో మగ్గిపోవాలని కోరుకోలేదు. నీ మనసు మారాలి అని కోరుకున్నాను. నిన్నందరూ చల్లగా ఉండమని దీవించాలని కోరుకున్నాను. నాశనమైపోతే బాగుండు అని ఎదురుచూసేవాళ్లు నీ జీవితంలో ఎవ్వరూ ఉండకూడదు అనుకున్నాను. నా కోరిక తప్పైతే నువ్వు నీలాగే ఉండిపో. లేదు, నేను మంచే కోరుకుంటున్నాను అని నువ్వు నమ్మితే మంచిగా మారిపో. ఏది కావాలో నువ్వే తేల్చుకో. అవునదినా, పెద్దమ్మ వచ్చేసింది. నిజమా? నాకు తెలుసు సౌందర్య, నాకు తెలుసు. అత్తయ్య ఖచ్చితంగా బయటపడుతుందని నాకు తెలుసు, నాకు తెలుసు. అంతేకాదు వదినా, ద్వారకా అన్నయ్య కూడా 2 రోజుల్లో బయటకు వచ్చేస్తాడంట. థ్యాంక్ యూ సౌందర్య, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేంటదినా నాకు థ్యాంక్స్ చెప్తున్నావు? అన్నయ్యని విడిపించింది నేను కాదు, పెద్దమ్మ. కానీ నేను థ్యాంక్స్ చెప్తుంది ఈ న్యూస్ నువ్వు నాకు చెప్పినందుకు. ఓకే, మా వదినకి న్యూస్ చెప్పినందుకే థ్యాంక్స్ చెప్తే ఇక అన్నయ్య ఇంటికి వచ్చేస్తే ఏం చేస్తుందో. ఏం చేస్తాను? నిన్నెత్తుకొని గిరిగిరా తిప్పేస్తాను. నేను అడుగుతుంది నన్ను కాదు వదినా, అన్నయ్యని ఏం చేస్తావు అని. ఏయ్ కుంటిదానా, ఏంట మాటలు? నా మాటలకే నీకు సిగ్గేస్తుంటే అన్నయ్య వచ్చేస్తే ఇంకా నిన్ను ఓకే సౌందర్య, నేను కాసేపు ఆగి ఫోన్ చేస్తాను. సరే వదినా. హలో, నేను చెప్పాను కదా అత్తయ్య నిర్దోషిగా బయటకు వస్తుందని. వచ్చేసింది. నా అత్త జైలుకి వెళ్లకుండా ఇంటికి వచ్చేస్తుంది. వాట్ వంకాయ? అత్తయ్య వచ్చేసింది కదా, ఇక నీ పని అవుట్. నా మొగుడు కూడా రేపో ఎల్లుండో రిలీజ్ అయిపోతాడంట. అత్తయ్య రాగానే నిజంగా నీకు ప్రెగ్నెన్సీ లేదని, కొన్ని రోజులుగా డ్రామా ఆడుతున్నావని మురారిని కూడా నిలబెట్టి అప్పుడు చెప్తా నీ సంగతి. ఏయ్, నువ్వు నన్నేం చేయలేవు. నేను నిన్నేం చేయను. నేనేదైనా చేస్తానని నీకు చెప్పానా? ఏం చేసినా అంతా మురారే చేస్తాడు. మురారా? అమ్మో, ఇప్పటికే పేక మీద కత్తి పెట్టేస్తుంది. ఇంకా మురారికి తెలిసిందంటే ముక్కలు కొట్టిన మటన్ని కైమా కొట్టేసినట్టే. అసలే మురారి మహామెంటలోడు. మావయ్య, నువ్వు ఆపుతావా? ఏంటి పీక మీద కత్తి పెట్టి ఉండేది?
ఏంటంటావేంటమ్మా? అవంతికి నిజం తెలుసు కదా. నోర్ మొయ్. డౌట్ ఉన్న వాళ్ళకు కూడా నీ లూజ్ టంగ్ తో కన్ఫర్మేషన్ ఇచ్చేస్తావు. నాకు డౌట్ ఏమీ లేదు నక్షత్ర. ఖచ్చితంగా నీకు కడుపు లేదని కన్ఫర్మ్ గా తెలుసు. ఇన్ని రోజులు అత్తయ్య దూరంగా ఉంది, మురారి కూడా టోర్నమెంట్ కి వెళ్ళాడని సైలెంట్ గా ఊరుకున్నాను. ఇక ఊరుకోను. అత్తయ్య నా భర్త కేస్ నుంచి బయట పడిపోయారు. మురారి కూడా త్వరలోనే వచ్చేస్తాడు. టోర్నీ గెలుచుకొని సంతోషంగా ఇంటికొచ్చే మురారికి ఆ సంతోషం అలాగే మిగిలాలన్నా, నిజం తెలిసినా నిన్ను అసహించుకోకూడదన్నా మురారి రాగానే వెళ్ళి నువ్వే తనకి నిజం చెప్పేసేయ్. లేదంటే నా నోటితో నేను చెప్పాల్సొస్తుంది. ఏ మొగుడికైనా తన భార్యకి సంబంధించిన ఏ విషయమైనా ముందుగా తన భార్య ద్వారానే తెలియాలనుంటుంది. వేరే వాళ్ల ద్వారా తెలిస్తే అది సంతోషం అయితే సగం అయిపోతుంది, బాధైనా కోపమైనా డబుల్ అయిపోతుంది. మురారి లాంటి వాళ్లకైతే ట్రిపుల్ అయిపోతుంది. అదే జరిగితే అప్పుడు నీ గతి కుక్కలు చింపిన విస్తరి అంటారు చూడు, అంతకన్నా దారుణంగా ఉంటుంది. జాగ్రత్త. ఏంటి సైకిల్ చేసుకుంటున్నారు? ఇప్పుడు చెప్పు, ఏంటి సైగ చేస్తున్నావు? నీకు అర్థం కాలేదు మేడం? అంటే నువ్వేం చెప్పవా ఇప్పుడు? అంటే చెప్పమని అడుగుతున్నారా మేడం?